గురుగారు, వైశంపాయన మహర్షి అంటే ఎవరు? ఆర్ష విద్య విజ్ఞానానికి ఆయన చేసినటువంటి కృషి ఏమిటి? శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. విష్ణు సహస్రనామాన్ని మనం పారాయణ చేస్తూ వైశంపాయన ఉవాచ అని ఈ శ్లోకాన్ని చదువుతాం. ఎందుకు అంటే భారతాన్ని జనమేజయుడికి వివరించిన వాడు వైశంపాయనుడు, వ్యాసుని యొక్క శిష్యుడు. యజుర్వేదాన్ని ప్రపంచానికి అందించినవాడు. యజుర్వేదాన్ని ప్రపంచానికి అందిస్తున్న క్రమంలో ఆయన శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి యాజ్ఞవల్కుడు అహంకారంతో ప్రవర్తించిన కారణాన తాను అందించిన విజ్ఞానంతా తిరిగి నాకు అప్పజెప్పమంటూ ఇచ్చేయమంటూ ఒత్తిడి చేశాడు. యజ్ఞవల్కుడు ఆ విజ్ఞానాన్ని తిరిగి ఇచ్చేసి సూర్యోపాసన చేసి శుక్ల యజుర్వేదాన్ని ప్రపంచానికి అందించాడు. ఇలా వైశంపాయనుడు, వైశంపాయన శిష్యుడు అయిన యాజ్ఞవల్కుడు శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము ఈ రెండింటి ఆవిర్భావానికి కారణమయ్యాడు. యజుర్వేదాన్ని 27 శాఖలుగా విభజించి తన శిష్యుల ద్వారా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. వ్యాసుడి యొక్క ఆదేశం మేరకు జనమేజయుడికి మహాభారత కథను, హరివంశంలోని త్రిశంకు చరిత్ర, యయాతి చరిత్ర, మన్వంతర వర్ణన ఈ విషయాలన్నింటినీ వివరించాడు. అంతేకాకుండా నీతి ప్రకాశిక అనే ఒక అద్భుతమైనటువంటి యుద్ధ సంబంధమైనటువంటి శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు. 136 రకాల ఆయుధాల వర్ణనను దాంట్లో చేశాడు. యుద్ధ వ్యూహాలు ఎలా ఉండాలి, సైన్యాధికారుల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నింటినీ వైశంపాయనుడు ప్రపంచానికి అందించాడు. ఇలా ఆ వైశంపాయనుని యొక్క కృపతోనే అద్భుతమైన యజుర్వేదం విస్తరిల్లింది. అనేకములైనటువంటి శాస్త్ర విషయములు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి.